ఇది బారు కాదు, పబ్బు కాదు, ఈత చెట్టు కింద నడిచే తెలంగాణ ఎనర్జీ డ్రింక్ స్టేషన్. టైం దొరికినప్పుడు తాటి చెట్టు కింద కూర్చుంటే ఆ కిక్కే వేరు. ఇక్కడ ఈతవనంలో 3 రకాల కళ్ళులు అయితే నేను టేస్ట్ చేసిన. బహుశా మీరు దీంట్లో ఒక రకమైన 2 కళ్ళు అయితే మీరు ఇంతవరకు టేస్ట్ చేసి ఉండకపోవచ్చు. అవన్నీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇంకా కంప్లీట్గా తెల్లారలేదు, మబ్బుగా ఉంది. మేము మాత్రం అప్పుడే బయలుదేరినాం. పని అంటే గంట లేటుగా ఉంటేమేమో కానీ కళ్ళంటే మాత్రం గంట ముందే తాళాలో నిల్చుంటాం. సికింద్రాబాద్లో ఫేమస్ టీ స్టాయిల్ అయినటువంటి బ్లూ సీ దగ్గర వేడివేడిగా ఒక ఛాయ్ తాగేసి నెక్స్ట్ మనం జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇంతకీ నేనెక్కడికి పోతున్నానో చెప్పలే కదా, ఒక ఈతవనం దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇది మెదక్ జిల్లా తూఫాన్ దగ్గర ఉంది. ఇక్కడ ఒక 3-4 ఎకరాలలో ఒక ఈతవనమే ఉన్నది. హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మనోహరాబాద్ టోల్ ప్లాజా అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం కనుక పోయినట్లయితే మనకు మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు బస్సులో రావాలనుకోండి, జేబీఎస్ బస్ స్టాండ్లో మెదక్ పోయేటువంటి బస్సు ఏదెక్కినా సరే మీరు తూఫాన్లో దిగి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బ్రాహ్మణపల్లి అనేటువంటి ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడే మనం లెఫ్ట్ అయితే తిరగాలి. సో ఇలా స్ట్రైట్గా అయితే వెళ్దాం మనం. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రైల్వే గేట్ అయితే ఉంటుంది. ఇది దాటగానే మనం రావాల్సినటువంటి ఈతవనం దగ్గరికి అయితే వచ్చేసినాం. వామ్మో, ఇక్కడ చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మేము ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. కాకపోతే వీళ్ళు చాలామంది మాకన్నా ముందే వచ్చేసారు. మనకు కనిపించేటువంటివన్నీ కూడా ఈత చెట్లు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల క్రితం నాటిర్రు. దీని లోపలికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. లొకేషన్కి అయితే వచ్చేసినాము. లెట్స్ గో. సో మొత్తానికైతే డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. ఇది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 3 రకాల కళ్ళు అయితే లభిస్తవి. 1 నీర, 2 ఖర్జూర కళ్ళు, 3 ఈత కళ్ళు. వీటన్నిటిని అయితే ఈరోజు మనం టేస్ట్ చేద్దాం. ఎదురుగా చివర కనిపిస్తుంది కదా, అదే దానికి సంబంధించినటువంటి కౌంటరు. ఇక్కడ వాళ్ళతో అయితే ఒకసారి మనం మాట్లాడదాం. ఈ ఖర్జూర కళ్ళు, ఇది ఖర్జూర కళ్ళు ఎంత? ఖర్జూర కళ్ళు లీటర్కు 100 రూపాయలు, లొట్టి 500. లొట్టి అంటే ఇదా? లొట్టి. ఈ లొట్టి 500. ఓకే. ఎన్ని లీటర్లు ఉంటుంది ఇది? 5 లీటర్లు. 5 లీటర్లు 500. 100 అనుకో, ఇక లీటర్కు 100. ఇక లీటర్కు 100 రూపాయలు. ఈ ఈతవనం మొత్తం దాదాపు ఒక 3-4 ఎకరాలలో ఉంటుంది. మనకు నచ్చిన ప్లేస్లో కూర్చొని తాగొచ్చు. సో ఇది మన ఈ లొట్టి కనిపిస్తుంది కదా, సో దీని లోపల వీళ్ళు కవర్లో పెట్టి అయితే ఇక్కడ ఈ నీరని అయితే ఇచ్చారు. మనం నీర తీసుకున్నాం ఫస్ట్ అయితే. ఇప్పుడు దాదాపు ఇంతవరకు అయితే మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు ఉంది. దాదాపు క్లోజ్ టు 3 లీటర్స్ అయితే ఉంది. దీనికి వీళ్ళు 240 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. ఇది కమాన్ గో. వావ్, నిజంగా ఇది నీరనా నీళ్ళ? ఇది సేమ్ చూడడానికి అయితే కొబ్బరి నీళ్ళు లాగానే ఉన్నవి. తాగి చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది ఇది. నైస్. చీర్స్ బ్రో. ఇది మాత్రం కొబ్బరి నీళ్ళను దీన్ని కనుక తీసి పక్కన పెడితే ఏది కొబ్బరి నీళ్ళలో టేస్టో లేకపోతే ఏది ఈ నీర టేస్టో గుర్తుపట్టడం అయితే చాలా కష్టం. అంత ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది ఇది. ఇట్లాంటి 100 గ్లాసులు తాగినా సరే ఎలాంటి మనకు కిక్ అయితే ఎక్కదు. కొంతమంది అంటారు కదా, ఏది నాకు ఆ కాళ్ళు టేస్ట్ నచ్చదు, నాకు కొబ్బరి నీళ్ళు అయితే బాగా నచ్చదు అంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే బాగా నచ్చుద్ది ఇది. హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటివి దీంట్లోపల చాలా ఎక్కువ ఉంటాయి. కొన్ని డేస్ కనుక ఈ నీరు కనుక తాగితే డెఫినెట్గా వాళ్ళ హెల్త్ అయితే మంచిగా న్యాయం అవుతుంది. బాడీ కూడా కూల్ ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, కడుపు సాఫ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నవి. నేను ఈత వరకు సండే రోజు వచ్చిన కొద్దిసేపు అయితే కనుక ఇక్కడ ఈ మొత్తం ప్లేస్ కూడా జనాలతోటి కిక్కిరిసిపోతూ ఉంటుంది. సో ఇప్పుడే ఒకసారి అయితే నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ 3 వెరైటీలు అయితే దొరుకుతాయట. సో ఒకటి వచ్చేసి నీర, ఆల్రెడీ మనం ఇంతకుముందు తాగినాం కదా. సో 2 వచ్చేసి ఖర్జూర కళ్ళు, 3 ఈత కళ్ళు.
ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, నా చేతిలో ఉంది ప్రజెంట్గా ఇది ఖర్జూర కళ్ళు. యాక్చువల్గా నేను ఇంతవరకు ఎప్పుడు తాగలేదు, ఒకసారి టేస్ట్ చేద్దాం అన్నట్టుగా 1 లీటర్ అయితే తీసేసుకున్నాం ఇది. సో ఇది 1 లీటర్ వచ్చేసి 100 రూపాయలు అయితే ఉంటుంది. వావ్, చూడ్డానికైతే మనకు సేమ్ మన కళ్ళు లాగానే అయితే ఉంది. కలే అనుకోండి, ఇది ఎట్లా ఉంటుందో టేస్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి ఇది నీరాకైతే కంప్లీట్గా ఆపోజిట్గా ఉంది. నీరు అనేది మనకు ఇంతకుముందు చెప్పిన కదా, జస్ట్ కొబ్బరి నీళ్ళు లాగానే ఉంది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది, బట్ ఇట్ ఈస్ గుడ్. తీపి, పులుపు, చేదు ఈ 3 టేస్ట్లో కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. ఇంకొక సిప్ తాగాలనిపిస్తుంది, తాగినప్పుడు మళ్ళీ తాగాలనిపించే ఒక ఫీలింగ్ అయితే ఉంది ఇది. సూపర్. కళ్ళు తాగేటప్పుడు నంచుకోవడానికి మిర్చీలు, గుడాలు, పాపాట్లు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఎంత అప్పడం ఇది? 15 రూపాయలకు ఒకటి. బజ్జీలు 30 రూపాయలకు ప్లేటా? గుడాలు ఎంత? 10 రూపాయలకు స్పూను గుడాలు. కళ్ళు తాగేటప్పుడు చికెనో మటనో తినడం అనేటువంటిది కామన్. ఈ అరేంజ్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. కళ్ళు తాగేటప్పుడు చికెన్ కనుక్కుంటే ఆ మజానే వేరుంటుంది నిజంగా. సో మనకు అనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఈతవనంలోనే చికెన్ షాప్ కూడా ఉంటుంది. సో మనం కొనుక్కొచ్చి ఇక్కడ వెలిగిస్తే వంట కూడా చేసిస్తారు. అన్నీ వాళ్ళే, మొత్తం చికెన్ తీసుకొచ్చిస్తే ఉప్పు, పప్పులు, నూనెలు అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు చికెన్కి అయితే 275 రూపీస్ అయితే తీసుకున్నారు కేజీకి. ఇక్కడ వండినందుకు 150 రూపాయలు అయితే వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎంతమ్మా ఇది? కేజీకి ఎంత తీసుకుంటారు? కేజీకి 150. ముక్కైతే అలా ఉందో సరే టేస్ట్ అయితే చేద్దాం. ఇది గుడ్, బాగుంది, టేస్ట్ బాగుంది ఇది. సో ఇవన్నీ కూడా చెట్లు. ఒకసారి చూడండి ఇక్కడ చెట్లు, మామూలు లేవు చెట్లు అయితే. విలేజ్లలో అయితే మనకు పరిచయస్తులు ఉంటారు కాబట్టి మనం 100% నమ్మకంతో వెళ్ళొచ్చు. ఇది వీళ్ళది బిజినెస్ కాబట్టి మనం నమ్మకంతో వెళ్ళడమే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. చాలామంది కస్టమర్సు అప్పటికప్పుడు చెట్ల మీద నుంచి తీసినటువంటి కళ్ళను తాగాలనుకుంటారు. నేను కూడా అందులో ఒకరిని. నాలాంటి కస్టమర్స్ కోసం అప్పటికప్పుడు చెట్టు నుంచి ఫ్రెష్గా కళ్ళు అనేది తీసిస్తారు. కాకపోతే వీళ్ళు ఎంతవరకు జెన్యూనిటీ ఉంటారు అనేది ఇంకా నాకైతే తెలియదు. అది విలేజ్లలో అయితే మనకు పరిచయస్తులు ఉంటారు కాబట్టి మనం 100% నమ్మకంతో వెళ్ళొచ్చు. ఇది వీళ్ళది బిజినెస్ కాబట్టి మనం నమ్మకంతో వెళ్ళడమే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. ఇగో మరుణ్ మొత్తానికైతే ఇగో షెట్ ఎక్కుతాడు. షెట్ ఎక్కి ఇవి మనకు అనుకున్నటువంటి లొట్టలు అయితే వాళ్ళు తీసేసి మన కళ్ళు అయితే ఇస్తారు. చూడవచ్చు ఇక్కడ. ఎన్ని లీటర్ ఉంటుంది ఇది? 3 లీటర్లా? రెండు. ఈ కళ్ళు విషయంలో మాత్రం మనం తెలంగాణలో పుట్టినందుకు గర్వపడాలి. ఎందుకంటారా, ఇక్కడ చెట్ల సంఖ్య ఎక్కువ, తాగే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువనే ఉంటుంది. అదే మన పక్కన రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ చెట్లు చాలా ఉంటాయి, కానీ తాగే వాళ్ళ సంఖ్య మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలను తీసుకుంటే అక్కడ చాలా రాష్ట్రాలలో ఇట్లాంటి చెట్లే ఉండవు. కాబట్టి మనం అదృష్టవంతులమే కదా, ఏమంటారు మీరు? సో ఇప్పటి వరకు అయితే మనం నీరా తర్వాతకి ఖర్జూరకలు అయితే టేస్ట్ చేసినాం కదా, ఎట్టున్నాయో కూడా మీకు ఆల్రెడీ చెప్పిన. సో నెక్స్ట్ మనం మెయిన్ ఐటెం తర్వాతకి స్టార్ ఆఫ్ ది ఐటెం టుడే. సో ఈత కళ్ళను అయితే మనం ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాము. సో దీన్ని అయితే ఒక్కసారి మనం టేస్ట్ అయితే చేద్దాం. ఇది అట్లా ఉంటుందో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇది చేసి అలా అయితే నాకు. నీరా కంటే కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇదైతే కొంచెం మన ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కిక్ అయితే ఎక్కువ కొంచెం తాగిన తర్వాతకి ఇది. సో ఇది మనకు కనిపిస్తుంది అంతా కూడా ఖర్జూర చెట్లు. సో ఖర్జూర చెట్లు కానీ తర్వాతకి ఈత చెట్లు కానీ చూడడానికి చాలా సిమిలర్గా ఉన్నవి. చూడండి ఒకసారి మనకు కనిపిస్తున్నామని కూడా ఇది ఖర్జూర చెట్లు ఇవి.
ఈతవనానికి సంబంధించినటువంటి లొకేషన్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అవసరం అనుకున్నటువంటి వాళ్ళు చెక్ చేయండి. మన ఛానల్లో ఈ వీడియో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందనే చెప్పొచ్చు. ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ చేయాలా వద్దా అనేది మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.